హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ బెదిరించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. పవన్ పేషికి బెదిరింపు కాల్స్ చేసింది తిరువూరికి చెందిన నక్క మల్లికార్జునరావుగా గుర్తించారు. అతడు బందరు రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి ఈ బెదిరింపు కాల్ చేసినట్లు గుర్తించారు. మల్లికార్జునరావు పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ బెదిరిస్తూ ఎందుకు కాల్ చేశారు, మల్లికార్జున్తో ఎవరైనా కాల్ చేయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పేషికి కాల్స్ వచ్చిన నెంబర్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తే మల్లికార్జునరావు పేరుతో ఉంది. ఆయన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని వైద్య దంపతులకు బంధువుని తెలుస్తుంది. అతడు వ్యసనాలకు బానిస కావడంతో భార్య కూడా విడిచిపెట్టినట్లు చెప్తున్నారు. అతడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఒంటరిగా ఉంటుండగా తరచూ తిరువూరుకొచ్చి బామ్మర్ది దగ్గర తాగుడుకు డబ్బులు తీసుకొని వెళ్తుండేవాడని ప్రాథమికంగా పోలీసులు విచారణలో తేలింది. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదంటున్నారు. తిరువూరులో నివాసం ఉండడని, నెల్లూరు జిల్లాలోనే ఉంటాడని తెలిసింది. అతడిపై గతంలో విశాఖపట్నంలో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పేషికి ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ పేషికి ఫోన్ కాల్స్ చేయడంతో పాటు అభ్యంతకరంగా మెసేజ్లు కూడా వచ్చాయి. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కూడా పదే కాల్స్ రావడం కలకలం రేపింది. వరుసగా బెదిరింపు కాల్స్, మెసేజ్లు రావడంతో పేషిలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫోన్ కాల్స్ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేశారు. బెదిరించిన నెంబర్ కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆచూకీ దొరకలేదు. ఆ వెంటనే మొబైల్ నెంబర్ ఆధారంగా ఆరా తీస్తే పవన్ కళ్యాణ్ పేషికి కాల్స్ చేసింది మల్లికార్జునరావుగా తేలింది. ఈ కాల్స్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర టవర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో 4 టీములను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. మల్లికార్జునరావు గురించి ఆరా తీస్తే మరికొన్ని కీలక విషయాలు తెలిసాయి. గతంలో హోంమంత్రి అనితకు కూడా ఇదే నెంబర్ నుంచి 2 సార్లు కాల్స్ చేసినట్లు తేలింది. కాల్ చేసిన వ్యక్తి మాట్లాడే తీరు తేడాగా ఉండడంతో ఆమె కాల్ కట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు అనితకు కూడా డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్స్ పైన స్పందించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావుతో ఫోన్ మాట్లాడి తనకు కూడా ఆ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయని చెప్పినట్లు సమాచారం. మొత్తానికి నిందితుడు దొరకడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.